I am the light of the world. Subscribe Kristu Raju channel. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయా. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయా. జీవ మార్గము చూపవచ్చెనయా. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభుక్రీస్తు యొక్క మిత్రులారా, మీ అందరికీ త్రిత్వేక సర్వేశ్వరుని మహోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మనందరము కూడా త్రిత్వేక సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు, త్రిత్వేక సర్వేశ్వరు, ఈ ముగ్గురు కూడా తండ్రి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. ఏకైక సర్వేశ్వరుడు, త్రిత్వేక సర్వేశ్వరుని మహోత్సవం ఈరోజు. అంత గొప్ప పండగ రోజు యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త నుండి 3వ అధ్యాయము వచనములు 16 నుండి 18 వరకు. ఈరోజు మే నెల 31వ తారీఖు, చివరి రోజు మే నెలకి. ఈరోజు మనందరం కూడా త్రిత్వేక సర్వేశ్వరుని ధ్యానించుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసం ఉంచలేదు. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్యా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా త్రిత్వేక సర్వేశ్వరుని మహోత్సవం జరుపుకుంటున్నాం. త్రిత్వేక సర్వేశ్వరుడు అనగా చెప్పి ఉన్నాను, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. యావే ప్రభు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు, ఈ ముగ్గురు కూడా, ఈ ముగ్గురు పండుగ, ఈ ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. ఎవరు సపరేట్గా లేరు. తండ్రి దేవుడిలో కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, తండ్రి దేవుడు ఉన్నారు. అలాగే పవిత్రాత్మ దేవుడిలో కూడా యావే ప్రభు ఉన్నారు, యేసయ్య ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి కుమారుడైన యేసయ్యలో కూడా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నారు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు అని మనం విశ్వసించిన రోజు ఈరోజు. అదే మన పండగ రోజు. అయితే ఈరోజు యేసయ్య మనతో పలికిన మాట, దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించిన ఆయనను విశ్వసించి ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవం పొందడానికే అట్లు చేసెను. అంటే ఈ లోకాన్ని, ఈ లోకములో ఉన్న ప్రజలను, ఈ లోకములో ఉన్న సృష్టిని, ఈ లోకములో ఉన్న మనుషులను తండ్రి దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి బలిగా సమర్పించాడు. అదే ఈరోజు చేసే మనకు తెలియజేస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను. ఎందుకు ప్రసాదించారు? మనము జీవముతో ఉండాలంటే తన ఏకైక కుమారుడు బలి కావాల్సిందే. మనం బాగోవాలి, మనం పరలోక వాసులు అవ్వాలి, మనం దేవుని బిడ్డలు అవ్వాలి అంటే తన ఏకైక కుమారుడు బలి అవ్వాలి. అందుకే మనల్ని అందరినీ ప్రేమించిన యావే ప్రభు తన ఏకైక కుమారుణ్ణి మన కోసం పంపించారు, బలియాగం కోసం. అది మిత్రులారా యేసయ్య ఈరోజు మనతో పలుకుతున్న మాట. రెండవ మాటగా
దేనికోసం అంటే ఆయన్ను విశ్వసించి ప్రతి వాడు నాశనం చెందక నిత్య జీవం పొందడానికి అట్లు చేశారు. ఎందుకంటే ఇదంతా ఎందుకు చేశారు? యావే ప్రభు అంటే మనందరం కూడా నిత్య జీవం పొందాలని తన ఏకైక కుమారుని బలిగా సమర్పించారు. దేవుడు తన కుమారుని లోకమును రక్షించటికే పంపని గాని దానిని ఖండించడానికి పంపించలేదు. తండ్రి దేవుడు యావే ప్రభు తన ఏకైక కుమారుడైన క్రీస్తును ఎందుకు పంపించారంటే ఈ లోకాన్ని రక్షించడానికి కానీ ఈ లోకాన్ని ఖండించడానికి కాదు అని కొండ బదలు కొట్టినట్టు యేసయ్య ఈరోజు మనకు 2వ వాక్యంలో తెలియజేస్తున్నారు. ఆయన్ను విశ్వసించు వారు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడే ఉన్నాడు. ఎలైనా దేవుని ఏకైక కుమారుణ్ణి నామమున అతడు విశ్వాసం ఉంచలేదు కనుక. కాబట్టి క్రీస్తు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తారో నమ్ముతారో వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు ఖండించబడరు, వాళ్ళు నిత్య జీవం పొందుతారు అని యేసు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గొప్ప పండగ. యావే ప్రభు యేసయ్య పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం నిత్యము తలంచుకుంటాం. నేనైతే ప్రతి క్షణం కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ మా దగ్గర ఉండండి, మాతో ఉండండి, మమ్మ రక్షించండి, మా పనిపాట్లలో ఉండండి అని నేను నిత్యం కూడా ప్రతి క్షణం కూడా తండ్రి కుమారుడు పవిత్రాత్మ దేవుని నేను ప్రార్థన చేసుకుంటాను. ఆయన నాతోనే ఉంటారు ఎప్పుడూ కూడా. ఎందుకంటే నేను ఏ క్షణం కూడా తండ్రిని వేరేగా, కుమారుని వేరేగా, పవిత్రాత్మ దేవుని వేరేగా నేను ఎప్పుడూ చూడను. ఎందుకంటే ముగ్గురు ఉన్నారు. అంత పరిశుద్ధమైన రోజు ఈరోజు. కాబట్టి ప్రేమితులారా, ఈరోజు ఈ పరిశుద్ధ తరుణంలో మనం అందరం కూడా తండ్రి దేవుణ్ణి, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను నిత్యము కూడా మన దగ్గరే, మనలోనే ఉంచుకునేటట్లు మనం ప్రయత్నం చేయాలి. దేవుని చేపట్టుకుని మనం నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞానుసారం, ఆయన చిత్తానుసారం, ఆయన దీవెనల అనుసారం మనం జీవించాలి. మనందరం బాగోవాలి. ప్రభు మనతో ఉండాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రభువా, ఈ దినం ఈ చిన్న వాక్య పరిచర్యలో ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మను నింపండి తండ్రి. మాలో అనారోగ్యం నుండి గొప్ప స్వస్థతను అనుగ్రహించండి. మా చేయబట్టి మీ సేవలను నడిపించండి దేవా. బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. మా తలంపులను మీరే ఫలింపజేయండి దేవా. యావే ప్రభువా, యేసు నామములో బ్రతిమాలుతున్నాం. నజరేయుడైన యేసు నామములో గొప్ప విజయాన్ని మాకు ప్రసాదించమని యేసు నామములో బ్రతిమాలుతూ ఫలింపజేయమని కోరుచున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.